చేయండి. కృప చూపండి నాయన. అలాగనే సండ్రి నుండి రాయవారి నుండి వచ్చిన బిడ్డలను కూడా దీవించండి. అద్భుతకరంగా ప్రభా వాళ్ళు స్వస్థత పొందుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. అలాగనే వరుసలేరు గ్రామంలో వచ్చిన బిడ్డలు ఆయన దర్శించండి. ఒక్కొక్క బిడ్డను దర్శించి నాయన నీ సన్నిధిలో బలవంతులుగా నిజమైన సాక్షులుగా నిలవబెట్టుకోండి. అలాగనే ప్రభా నీ దాసులు రాష్ట్రం వచ్చిన్నారు ప్రభా ఆ బిడ్డను వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసే తండ్రి అయ్యా నీ దాసునికి ఇచ్చిన వరాన్ని నువ్వు అద్భుతకరంగా నాయన మహిమకరంగా నీ దాసుని బట్టి వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తర్జుమా చేయించండి. విజయరాజును కూడా మీరు అభిషేకించండి. అయ్యా జ్ఞానము నాయన అయ్యా నీ కృపా బడికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. కృప చూపండి నాయన. అలాగనే పరిచయం చేయించిన ప్రభా తల్లిని వంట చేయించిన తల్లిని కూడా దీవించండి. అలాగే యవన బిడ్డలు ప్రభా వంశీ జ్ఞాపకం చేసుకో ప్రభా కిషోర్ జ్ఞాపకం చేసుకున్న ఆయన నీలో బలవంతులుగా బిడ్డను సాగడానికి సహాయం చేయండి. అలాగనే ప్రభా శ్రీధర్ జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను కూడా ఒక స్తంభముగా నువ్వు వాడుకోమని అడుగుతున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ జరగరైన నాయన కార్యక్రమాంతయు మహిమకరంగా నీకు ఘనకరంగా జరగడానికి సహాయం చేయండి. ఇంకా రానైన బిడ్డలు నాయన త్వరలో తోడుకు రమ్మని ప్రభా ఆరాధన అంతట్లో మీరు అధ్యక్షత వహించి నడిపించుకోమని నీ ఆత్మతో ఒక్కొక్క బిడ్డను అభిషేకించి నడిపించుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. కటికా చీకటి పుట్టగా గోరా పాదలో చేరి దారి భ్రమ పడగా గోరా పాదలో చేరి దారి భ్రమ పడగా తిరి చూడగలుగు తేజమయ మార్గము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. నాలో ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు, అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఉండాలి. ఎవరు పని తెరవద్దు. ఒక గంటలో ప్రార్థన చేస్తే దేవుడు ఒక కార్యాలు చూస్తాం. చేయాలి. జాలిగా దేవుడు అడగాలి. బదమానుగా చేసేయండి. ఇంకా కూడుకుని రావాలి తండ్రి. ప్రభావ తండ్రి స్థలాన్ని ఏర్పెట్టేదే తండ్రి. ప్రభావ పలకడులు ఎలా సిద్ధపరచుకున్నారో అలాగే అక్కడ కూడా వీళ్ళు కూడా సిద్ధపరచుకుని ఎన్నో ఆత్మలు బాధపడతారు ప్రభావ తండ్రి. ఇంకా పలకడులో తండ్రి ప్రభావ తండ్రి మంగళవారం ఆదివారాలు జరుగుతున్నాయి తండ్రి ప్రార్థన. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి తండ్రి ప్రభావ ఎంతో మంది స్వస్థత పరిస్థితి తండ్రి సాక్ష్యాలు చెప్పుకునేలాగా తెలియదండి ప్రభావ తండ్రి. రాకడ ప్రార్థనలు మీరు ఉన్నట్టండి ప్రభావ తండ్రి. తోడు నీడుగా ఉంటారు. రాకడ ప్రార్థన అయ్యగారికి తోడుగా ఉన్నట్టండి. వెళ్ళే ప్రయాణంలో తోడుగా ఉన్నట్టండి. అంశాలన్నీ నెరవేర్చండి ప్రభావ తండ్రి. మీరు ఇక్కడికి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఏ అంశాలలో అంశాలన్నీ నెరవేర్చిన దేవుడు నీకు తండ్రి ప్రభావ తండ్రి. నీకే స్థితిలో స్తోత్రములు తండ్రి. పాపమ్మ గారు తండ్రి ప్రభుత్వం ఎంతో పట్టుకుని తొలగించి ప్రభుత్వండి ప్రార్థనలో ఉండేలా చేయతండి ప్రభుత్వం. ఆ శాతాన్ని నుండి తొలగించి ప్రభుత్వ తండ్రి చేయతండి. ఇంకా చిన్ని గారు అబ్బాయికి వివాహం కొరకు అడుగుతున్నారు తండ్రి ప్రభుత్వం. నెరవేర్చండి ప్రభావ తండ్రి. ప్రభుత్వం నీ చిత్తమైన తండ్రి ప్రభుత్వం. వంశీకి శరీరం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం. నీ పడిముట్లో వాడుకోండి ప్రభుత్వం తండ్రి. ఇంకా తండ్రి అల్లుడి శివరాశికి తండ్రి నరాల
మెల్ల నెలలు నిప్పుగా ఉండి పోసి అడుగుపూరి అని అన్నారు తండ్రి ప్రభా తండ్రి. అసలు ఏ పని చేయకూడదని అంటున్నారు తండ్రి ప్రభా తండ్రి. ఆ బిడ్డని ఎవరు వస్తుడు తండ్రి ప్రభా తండ్రి. ఆ బిడ్డను మీరే కాపాడు తండ్రి. మీకు సిద్ధపడుతున్నాను తండ్రి. మీ సిద్ధపడి ఆ బిడ్డను మెల్ల నెలలు మీరే బాగు చేయండి తండ్రి ప్రభా తండ్రి. తండ్రి ఎంతో బాధపడుతున్నారు తండ్రి ప్రభా తండ్రి. చిన్న బిడ్డలతో ఉన్నాడు తండ్రి ప్రభా తండ్రి. ఆ బిడ్డను మీరు బాగు చేయండి తండ్రి ప్రభా తండ్రి. మెల్లదారాలు బాగు చేసి మీరు స్వస్థపరచండి. మీ సాక్షి పెట్టుగా చేర్చుకోండి ప్రభా తండ్రి. ఆ బిడ్డను తండ్రి ప్రభా తండ్రి. నూతన ప్రాణి కింద ఆటంకం వచ్చేసించండి సైతాన్ని తండ్రి ప్రభా. ఎవరు ఆ చర్చిలో చెప్పారండి తండ్రి. పాస్టర్ గారు వెళ్ళొద్దని అన్నారండి తండ్రి ప్రభా తండ్రి. వచ్చిన బిడ్డను నేను ఎంతో ఆశపడుతుందండి. సాలకు వస్తాను నేను ఎంతో ఆశగా ఉన్నది తండ్రి ప్రభా తండ్రి. ఆ సైతాన్ని తొలగించి తిరుగుతాం మీ సాలకు వచ్చేలా చేయదండి ప్రభా తండ్రి. నీ చిత్తమతి పెట్టిన బాగు చేయండి ప్రభా తండ్రి. ఆ శరీరం నుంచి తొలగించి ప్రభా తండ్రి. తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు చేయించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇంకా ఎన్నెన్నో జరగాలని చూస్తున్నాం తండ్రి ప్రభా. నీ అద్భుత కార్యాలు జరిపించుకో తండ్రి ప్రభా. నా భర్త మారి నీ మారు మనసు పొంది నీ సన్నిధికి వచ్చేలా చేయండి ప్రభా. నా భర్తలో మారు మనసును పొందో తండ్రి ప్రభా. నీ సాగు వచ్చేలా చేయండి ప్రభా. మీ కుటుంబాంతటి కూడా నీ చాలా వచ్చి నీ ప్రార్థన చేసుకోవాలని ఆశగా ఉంది తండ్రి ప్రభా తండ్రి. తండ్రి ప్రభా మీ చిన్న ప్రార్థన పేదల దగ్గర చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి పరమ తండ్రిని. ఆమేన్. లేని పోని మార్గాలు లెన్నోయుండ జ్ఞానోపదేశంబు మనోగా చేయుచు వాణిని ఖండించి మనోగా చేయుచు వాణిని ఖండించి నేనే మార్గంబైన నిజమైన మార్గము నీవే అని నమ్మిగా యేసు నాకు నీవే అని నమ్మిగా. ఐదో ప్రార్థన. వచ్చిన ప్రతి పెట్టినట్టు మీకు స్వస్థపరచండి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందని, ఏ పెట్టిన వివాహం ఏ పెట్టిన మాటైతే చూచేవాడు అనుకుంటాడు, చూచేవాడు అనుకో మాట్లాడేవాడు అనుకుంటాడు. నీ హస్తం పడగానే ప్రతి బిడ్డకి ఆనందం చూస్తున్నాను నా కుటుంబం చేయాలి ప్రార్థన. మౌనంగా ఉండకూడదు. అందరి కొరకు చేయాలి. సురేష్ కొరకు చేయాలి, పుష్పలత కొరకు చేయాలి, అలాగనే పాపమ్మ కొరకు చేయాలి, మాతా పాపమ్మ కొరకు చేయాలి, అందరి కొరకు చేయాలి. భాగ్యవతి వార్త కొరకు చేయాలి. మనం అందరం ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చేస్తాయి. దేవుడికి ఇష్టమైన ప్రార్థన, ఇతరుల కొరకు చేసే ప్రార్థన దేవుడికి ఇష్టం. చెయ్యాలి. నీ కొరకు దేవుడు చేస్తూ
నువ్వు ఇతరుల కొరకు చేయి ప్రార్థన. మౌనంగా ఉండదు. దేవుడు చూస్తున్నారు. సమయము దేవుడు సాయం చేసే సమయం ఇదే. అడుగుడి ఇవ్వబడమన్నారు. అడుగుతున్నావు, నువ్వు ఇస్తారు. నువ్వు అడగకపోతే ఎవరు? నోరు విడిచి అడగాలి, మధుమనుకోవాలి, కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. నా కుటుంబానికి ఈ ఆలయానికి రాగా ఎన్నో మేలు చేశావు తండ్రి. నాకు జరిగినట్టు అనేక కుటుంబాలు జరిగి గొప్ప సాక్షులు అందరూ నేను నిలబెట్టుకోమని అనుకున్నాను తండ్రి. నాయన అయ్యగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన అందరూ ఆలకించిన చక్కగా మనవాళ్ళు ఇచ్చిన మా తండ్రి. ఇంకా గర్భఫలం నేను ప్రతి బిడ్డకి కూడా అలాగే పిల్లలు తండ్రి. చదువుకుంటే బిడ్డలను ఉంది తండ్రి. గృహమైన గృహమే తండ్రి. నేను రుణ పంటలు ఉన్నాను, రుణ బాధలు తీసుకొని తప్పించుకోవాలి, బాధపడుకోవాలి, రొక్కలు చేసుకున్నాను, మొబైల్లో నా భర్తను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. అందరూ ప్రార్థనలు ఇచ్చిన మా బిడ్డలు చక్కగా తెలియని మా భర్తను కూడా తోడు భర్తను నమ్మికి విశ్వాసంతో నేను ఉన్నాను తండ్రి. నా ప్రార్థన కాదు కానీ తండ్రి, సంఘ ప్రార్థనలకు ఇచ్చానా సరే నేను విడుదల చేస్తాను. ఎటు చూసినా మార్గాలే మోసము చేయు ఈ నా శత్రువర్గాలే. ఎటు పోవా వలయోనో నేనెరుగని ఎటు పోవా వలయోనో నేనెరుగని వాడాలై కటకటాయని ఏడ్వాన గణమోక్ష మార్గము నీవే అని నామిక యేసు నాకు నీవే అని నామిక. ఆరో ప్రార్థన చేద్దాం, అందరి కొరకు చేద్దాం. జ్ఞాపకం ఉంచుకోండి, అందరి పేర్లు జ్ఞాపకం ఉంచుకోండి, ప్రార్థన చేద్దాం. ఆరవ ప్రార్థన. మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకే వందనములయ్యా, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, ఈ దినము తండ్రి నాయన ఈ శనివారం ప్రభువా నిన్ను ఆరాధించాలని, నేను గణపరచాలని తండ్రి. నాయన నీ సన్నిధానముకు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇగో ప్రభువా నాయన ఆయన ఎన్నో అంశములతో వచ్చిన బిడ్డలు ఉన్నారు ప్రభువా. ఎన్నో రోగములతో తండ్రి నాయన యేసయ్య నాయన అప్పుల బాధతో వచ్చిన బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు ప్రభువా. ఇగో ప్రభువా నీ పాదాల చెంతకు వచ్చినట్టు ఎవరిని త్రోసివేయనన్నావు ప్రభువా. నాయన సమస్త కార్యములు చేసే దేవుడు తండ్రి, సృష్టికర్తవు తండ్రి. నాయన నీకు వందనములు ప్రభువా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇగో ప్రభువా ఈ రెండవ శనివారం తండ్రి అందరు బిడ్డలై వచ్చి ఉన్నారో ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారి అంశములు నెరవేర్చండి ప్రభువా. యేసయ్య గొప్ప దేవ, మహిమ కలిగిన రాజా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఓ దైవజనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి తండ్రి విజ్ఞాపన ఆలకించండి ప్రభువా. యేసయ్య ఈ దినం జరిగే కార్యక్రమం అంతటిలో తండ్రి మీరు తోడుగా సహాయంగా ఉండండి ప్రభువా. నాయన యేసయ్య ప్రభు ఈ చిన్న ప్రార్థన ఆలకించమని తండ్రి మా కొరకు త్వరగా రాని యేసు వారి నామం నలుగుచున్నాను పరమ తండ్రి. గైరభూగా నుండు
ఓరి శ్వాసే ధైర్యంబుగా నుండు ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుము. నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. ఏడో ప్రార్థన అందరం లేచి నిలబడదాం. ఏడో ప్రార్థన. ఏడో ప్రార్థన ఏడో ప్రార్థన అందరము స్తుతి చేద్దాం ఆయనకి. స్తుతి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, అందరూ కూడా స్తుతి చెప్తాం. మహాపరిశుద్ధుడైన దేవ, సకల ఐశ్వర్యములకు కారణభూతుడైన తండ్రి, సమస్తమును సృష్టించిన గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు. సమీపింపరాని తేజస్సులో నిత్యము వసించుచున్నవాడా నీకు వందనాలు స్తోత్రాలు. అయా నిత్యము వేవేల దూతలతో పొగడబడుచున్న రాజా నీకు స్తుతులు స్తోత్రములు. ఈ దినమున మా మధ్యలోనికి వచ్చి మా స్తుతులను అందుకొనొచ్చు. ఎంతవరకు 6 ప్రార్థనా విజ్ఞాపనలను మీ పాదాల వద్ద పెట్టగా నీవు ఆలకించిన తండ్రి, ఆమె నేను పలుకుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా విజ్ఞాపనలకు చెవి ఎక్కిన ఆయన ఇదిగో తండ్రి, అయా బిడ్డలైన వారు నీవు చేయగల దేవుడవని నాయన, నీవే నమ్మదగిన దేవుడవని నమ్మి వచ్చారు తండ్రి. ఈ స్థలంలో మీరున్నారని, మీరు ఆలకించు ప్రార్థనలకు అవసరతలు తీర్చే దేవుడని నాయన, ప్రార్థన విన్నపాలకు నాయన ఆమెనని పలికిన తండ్రి నీకు వందనాలు. అయా వచ్చినటువంటి పుష్పలతను జ్ఞాపకము చేసుకో తండ్రి. 9 సంవత్సరములు నాయన ఒక కుమార్తెనిచ్చావు తండ్రి. 2వ గర్భఫలము కావాలని ప్రభువా, కుమారుడు కావాలని తండ్రి, ఆలస్యమైన నీవు ఇవ్వగల దేవుడమని ఇస్తున్నందులకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభావతిని జ్ఞాపకము చేసుకో తండ్రి. ఇదిగో నీ పాదాల యొద్దకు రాలేకపోయినా తండ్రి, తన విన్నపమును నాయన నీ పాదాలు చెంత పెట్టమని తన బిడ్డను పంపించి ఉండగా 7 సంవత్సరాలు తండ్రి జీవనోపాధి కొరకై కారణం వెళ్ళిన తన భర్తను తన గృహము చేర్చమని అడగగా నీవు ఆలకించి ఆమెనని పలికి తండ్రి, త్వరలోనే తన నాయన భర్తను ఇంటికి చేర్చుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయాది లక్ష్మి గారి యొక్క భర్తను కూడా తండ్రి నాయన త్వరలోనే గృహానికి చేరుస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అయా తన కుటుంబంలో చేసిన ఎన్నో మేలులను బట్టి తండ్రి నేను మరువకుండునట్లుగా ఆ కుటుంబం అంతయుని సాక్షులుగా ఉండినట్లుగా సాయము చేయుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మాతా పాపమ్మ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. తన భర్తను మార్చుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. తన ఆరోగ్యమును మెరుగుపరచుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పాపమ్మ గారు రాయవరం తన కుమార్తెను తన భర్తను జ్ఞాపకము చేసుకుంటున్న తన మనవడి కోసం తండ్రి గోపాలు ప్రభువా ఉన్నతమైన చదువుల కొరకై జ్ఞాపన చేస్తూ ఉన్నాము. అయా సీటు వచ్చింది తండ్రి, ధనము కూడా చెల్లించారు ప్రభువా. వెళ్ళనని మారాము చేస్తూ ఉండగా ప్రభువా నీవు గోపాల మనసును మార్చి తండ్రి నాయనా త్వరగా నాయనా ఆ సీటు వచ్చినందునకు తండ్రి ఆ ఉన్నతమైన చదువులకు వెళ్ళుటకు నాయన మనసు మార్చుచున్న తండ్రి నీకు వందనాలు. తల్లిదండ్రులకు సంతోషము కలిగిస్తున్న తండ్రి నీకు వందనాలు. మేము విజ్ఞాపన చేస్తూ ఉండగా మా విజ్ఞాపనకు ఆమెనని పలికిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి దావీదు గారిని చిన్ని గారిని వారి కుటుంబాన్ని తండ్రి నీ పాదాల మీద పెట్టగా తండ్రి నీ మందిరమునకు ఒక ఆయుధములుగా తండ్రి ఒక ప్రార్థనా యోధులుగా తండ్రి
ఆ కుటుంబం అంతటిని నీవు మలుచుకొని చున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఎస్కే మీరా గారు వృద్ధాప్యమందు తండ్రి ఎందరి కొరకు తన కుటుంబాల కొరకు విజ్ఞాపనలు కోరుచు ఉండగా వృద్ధాప్యమందున్న సమస్యలను తీసివేయుచున్న తండ్రి, తన కుటుంబ సమస్యలను తీసివేయుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి ఇదిగో ప్రభా, అయా నాయన కృపమ్మ గారు వచ్చి ఉన్నారు, వడిస్తలేరు తండ్రి. మనస్సు నెరిగిన దేవుడవు, మనస్సులో ఆలోచనలను నాయన నీవు తండ్రి స్థిరపరిచిన ఆయన నీ సాక్షులుగా వాడుకుంటున్న తండ్రి నీకు వందనాలు. త్వరలోనే తండ్రి తన కుటుంబాలు సంతోషముతో నింపుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి శారా గారు, అబ్రహాము గారు తండ్రి అయా మృదులను బట్టి నీకు వందనాలు. నీ పాదాల చెంతకు వచ్చి ఉండగా ప్రభా వారి మనస్సులోని కోరికను నెరవేర్చుచున్న తండ్రి, మేఘనా శ్యామల యొక్క ఆశను నెరవేర్చుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మృదులను జ్ఞానంతో నింపుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. యేసురాజు గారు రాణి ప్రభా తండ్రి అయా రంగంపేట తండ్రి నాయన వారి కుటుంబం అంతటిలో నీ కాపుదల ఉంచి తండ్రి మేలైన మార్గంలో నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు. స్త్రీధరకు ఉన్నతమైనటువంటి నాయన స్థితిని కలిగిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి నీకు వందనాలు. సువార్తమ్మ గారిని జ్ఞాపకము చేసుకొనిచున్నాము తండ్రి. అయా నీ బిడ్డ నీ సన్నిధిలో ఎన్నో ప్రార్థనలు చేసింది అయా, ఎన్నో కష్టములు నాయన, ఎన్నో తండ్రి అయా బలహీన ఘటములను దాటుకొని వెళ్ళి నాయన తండ్రి ఇదిగో నాయన నీ సన్నిధికి ఎందుకు దూరముగా ఉన్నారో తండ్రి మేమైతే ఎరుగము గాని తండ్రి. సమస్త కార్యములను సమస్తమును చూచుచున్న దేవుడవు, నీకు మరుగైనది లేదు కనుక బిడ్డలో ఉన్నటువంటి కష్టములను తీసివేసి ప్రభా త్వరితముగా మా సన్నిధానములకు నడిపించి చూస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆరోగ్యముతో నింపండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. లక్ష్మిని జ్ఞాపకము చేసుకొనిచున్న తండ్రి చిన్న కుమార్తె పట్ల నాయన నీవు ప్రేమను కనికరమును చూపు దేవుడవు ప్రభా. ఆ బిడ్డను తండ్రి నీ కాపుదలలో ఉంచమని అడుగుచు ఉన్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా ఇంకనో ప్రభా వడిసలేరు నుంచి వచ్చిన కుమార్తెలు తండ్రి ఏ అంశమును పట్టుకుని నీ పాదాలు ఎంత పెట్టుచున్నారు తండ్రి. ఈ దినము తండ్రి నీవు మాతో మాట్లాడు దినము తండ్రి, ప్రవచనముతో మీరు మాట్లాడుచున్నారని తండ్రి నా పట్ల నీ కార్యం ఏమై ఉన్నదో నీ చిత్తం ఏమై ఉన్నదో అని తెలుసుకున్నటకు వచ్చిన బిడ్డలను తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. వారు ఎలా బ్రతకాలో, వారు ఎలాగ జీవించాలో, వారు ఎలాగ నడవాలో తండ్రి మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి తండ్రి మీ ద్వారములో మమ్మల్ని నడిపించుకోమని అడుగుచూ ఉన్నాము. వడిసలేరు నుంచి వచ్చిన బిడ్డలను వారి కుటుంబ అవసరతలను తీర్చుచున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి మరియరాణి గారిని జ్ఞాపకం చేసుకోండి, సురేష్ జ్ఞాపకం చేసుకోండి, తన అల్లుడిని ప్రభా, తన అల్లుడు ప్రభా తాడిపత్తిలో నుండి తండ్రి యవ్వన కుమారుడు ప్రభా నాయన మెడలో ఉన్నటువంటి నరములు బలహీనమై ఉండగా ప్రభా బలమనిచ్చు గొప్ప వైద్యుడవు పరమ వైద్యుడవై ఉన్నావని నమ్మి స్తుతించుచున్నాం. కుమారునికి స్వస్థతనిచ్చి ప్రభా నీ సాక్షులుగా నిరక్షణలోనికి వారిని నడిపించుకొనిచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అలాగే తండ్రి నాయన అలేఖ్యని జ్ఞాపకం చేసుకో, శ్వేతని జ్ఞాపకము చేసుకో, తన తండ్రి గారిని జ్ఞాపకము చేసుకో తండ్రి ప్రభా. కుటుంబం అంతా నీ పాదాలు యొద్ద ఉండడాన్ని ఆశపడుచుండగా ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మోహన్ లాల్ గారిని జ్ఞాపకం చేసుకోండి, తన భార్యని జ్ఞాపకం చేసుకోండి. మంచము పేదపడి ఉన్నటువంటి రోగులను స్వస్థపరిచి యెహోవా నీవే కనుక తండ్రి ఆ కుమార్తె యొక్క అవసరతలు తీర్చమని అడుగుతున్నాం. అలాగే తండ్రి ఈ స్థలంలో ఈ దినమందు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని ప్రభా నీవు జ్ఞాపకము చేసుకో, నీవు ప్రవచించు వాక్యముల ద్వారా మా బ్రతుకులను మార్చుకోవడానికి సహాయము చేయమని తండ్రి. ఇదిగో తండ్రి ఎందరో బిడ్డలు దినమందు రావాలని ఆశపడ్డాను, సాతాను నాయన వలలో చిక్కుకుపోయానయ్యా. అడ్డులు వేసినటువంటి ఆటంకపరిచినటువంటి అపవాది యొక్క కుతంత్రములను నాయన నీ పాదాలు యొద్ద పెట్టుచూ ఉన్నాము తండ్రి. అయా వారి బ్రతుకులు మార్చుకోవాలని, అయా వారి స్థితిగతులను మార్చబడాలని నీవు ఆశపడుతున్నావు తండ్రి. మనుషులైన వారు తండ్రి
నిన్ను నమ్మిన వారి నిన్ను ఎరిగిన వారి అడ్డులు వేయించు ఉండగా ప్రభు వారి ఆటంకములను తీసివేయి తండ్రి. నాయనా వారికి ఉన్నటువంటి బలహీనతలను తొలగించుకోవడానికి నీ సహాయము నుంచి ప్రభు. అయా పరిశుద్ధుడైన యేసు వారినే అయా నాయనా అపవాది శోధించింది తండ్రి. మానవులమైన మేమే పాటి ప్రభువ వాడి వశములో మేము చిక్కుకొని పోవచ్చు ఉండగా తండ్రి బంధకాల నుండి విడిపించు గొప్ప దేవుడు అయిన తండ్రి నీకే స్తుతి తండ్రి. ఈ దినం ఎందరో రావాలని ఆశపడగా వారికి ఇచ్చినటువంటి అడ్డులను ఆటంకములు నీ పాదాల వద్ద పెట్టుచూ ఉన్నాం. మరొక్క మారు తండ్రి వారు వచ్చుటకును తండ్రి అయా నీ పాదాల చెంత వారి చిక్కులను విడిపించుకోవడానికి ఈ ప్రవచించుచున్నటువంటి వాక్యము ద్వారా వారి బ్రతుకులను స్థిరపరచుకోవడానికి సహాయము చేయండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నిన్ను నమ్ముకున్న జనులే నీకు శత్రువులుగా మారిపోవచ్చు ఉండగా తండ్రి సమస్తమును నీ పాదాలు వద్ద పెట్టుచూ ఉన్నాం. అన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ దినమందు నాయన రోగులను స్వస్థపరచడానికి ప్రభు అయ్యా ఈ దినము నీవే స్వయముగా భోజనము వడ్డించుటకు తండ్రి మా యొద్దకు వచ్చుచూ ఉండగా మా శరీర రుగ్మతులను నాయన నీ శరీర రక్తములైనటువంటి బలముతో తండ్రి మాలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసుకోవడానికి మీరే స్వయముగా భోజనము వడ్డించుచుండగా అందుకుని భాగ్యమును మాకిచ్చిన తండ్రి మీకు వందనములు స్తోత్రములు. అయ్యా మా మధ్యలోనికి వచ్చినటువంటి దైవజనులు శ్యామ్ సుందర్ గారిని స్వాధీనమందుంచుకో తండ్రి. నీ మాట నీ వాక్కు ఏమై ఉన్నదో అది నిశ్చయముగా తండ్రి మాతో మాట్లాడించు ప్రభువా. మా బ్రతుకులకు తండ్రి మాదిరికరమైన జీవితములు జీవించడానికి నీ మాట ద్వారా బ్రతకడానికి సహాయం చేయి. అలాగే నాయన నీ దైవ సేవకులు వాక్యము బోధిస్తూ ఉండగా నీ వాక్యమే మాకు అయా మా బ్రతుకులకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యమే తండ్రి మా పాదములకు దీపమై ఉన్నది కనుక నీ వాక్యము ద్వారా ఈ దినము మమ్మలను బలపరచండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. గత వారమందు ప్రభువా అయా తండ్రి వెంకటాపురం శుభలక్ష్మి గారు తన కుమార్తె కొరకు ఈ సన్నిధికి వచ్చి ప్రార్థించగా తండ్రి ఇదిగో తండ్రి ఆపరేషన్ పడవలసినటువంటి అయా నాయనా తండ్రి స్థితి నుండి తండ్రి సులువైనటువంటి ప్రసవమును నాయన తన కుమార్తెకి ఇచ్చి ఉన్నారని ఈ దినము తండ్రి నాయన రాలేని స్థితిలో ఉన్న తన అయా స్థితిని తెలియజేయుచుండగా ప్రభా ఇదిగో తండ్రి సుఖ ప్రసవాన్ని ఇచ్చి తల్లి నీ బిడ్డలు వేరుపరచినందుకు నీకు స్తుతులు చెల్లించమని చెప్పగా తండ్రి మేము చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలు విన్న దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అనియు నీ చేతులకు అప్పగిస్తూ ఈ నా చిన్ని ప్రార్థనా స్తుతిని మీరు అందుకొని మహిమను పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి నామమును అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అన్ని ప్రార్థనలోని వాలించి యున్నావు, అన్ని ప్రార్థనలోని వాలించి యున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నా, అన్నిటిలో మహిమ దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, మా విన్నపము విన్నా నాదా స్తుతులు, మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. మహోన్నతుడాలయ గల తండ్రి, ఏడు ప్రార్థన తండ్రి, ఏడు ఆత్మతో నింపివేసి మీరు మాట్లాడించున్నారు. సమయానికి నేను ముగించే భాగ్యం ఇచ్చావు తండ్రి. ఇక వాక్య జ్ఞానముగా వెళుతుండగా మీరే మాతో మాట్లాడమని యేసు వారి నామం అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం.